కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ చట్టాన్ని రక్షించాల్సింది పోయి అపహాస్యం చేస్తున్నారు. కుమారుడిని కాపాడుకునేందుకు అధికారాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారు. బాధ్యత గల మంత్రిగా ఉన్న ఆయన తన కుమారుడిని స్వయంగా పోలీస్ విచారణకు తీసుకువస్తారా? ఫోక్సో కేసులో 5 రోజుల క్రితం కేసు నమోదైన నిందితుడు బండి భగీరథ్కు సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం 2 గంటలకే విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ చట్టాలపై ఏమాత్రం గౌరవం లేనట్లుగా బండి సంజయ్ ప్రవర్తిస్తున్నారు. తనయుడిని ఆచూకీని గోప్యంగా పెట్టడమే కాకుండా పోలీసుల నోటీసులకైతే ఇప్పటి వరకు స్పందించడం లేదు. చట్టాన్ని గౌరవిస్తానంటూ నిన్న మాట్లాడిన బండి సంజయ్ తన కుమారుడిని విచారణకు అప్పగించడంపై కూడా మాత్రం పన్నెత్తి మాట్లాడడం లేదు. మరోవైపు ఫోక్సో కేసు నమోదైన వెంటనే నిందితుడిని అరెస్టు చేయాల్సిన పోలీసులు కూడా 5 రోజులుగా టైంపాస్ ముచ్చట్లతో కాలం గడుపుతున్నారు. కేంద్ర మంత్రి తనయుడి ఆచూకీని కూడా కనుగొనలేకపోతున్నారు. మరోవైపు తెలుగు మీడియా కూడా ఇటు మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి పక్క రాష్ట్రం వార్తలపై ఆసక్తిని కనబరుస్తోంది. ఫోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నా ఆ వార్తను ఇటు మీడియాలో ప్రసారం చేయకుండా తొక్కిపెడుతోంది. ఆడబిడ్డపై లైంగిక దాడి కంటే తమిళనాడు పాలిటిక్స్ ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. అంటే కావాలని బండి సంజయ్ తనయుడిని కాపాడేలా డైవర్షన్ కథనాలను వండివారిస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? వాళ్ళ రాష్ట్రంలో ఒక సంచలనమైన కేసు నమోదైంది. అది పోక్సో కేసు. కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడి మీద. కానీ ఇవాళ సామాన్యునికి ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనేది ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇవాళ అక్షరాల బండి సంజయ్కి వర్తిస్తుంది. అందులో భాగంగానే గత 5 రోజుల క్రితమే ఈ కేసు వివరాలు పూర్తిగా బయటకు వచ్చినప్పటికీ, పోక్సో కేసు నమోదైనప్పటికీ ఎక్కడా కూడా ఇవాళ ఆ పోక్సో కేసుకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ముందుకు రావడం లేదు. ఎందుకు అంటే కేవలం ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్న ఒప్పందం, బండి సంజయ్కి రేవంత్ రెడ్డికున్న అనుబంధంగానే చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ బండి సంజయ్ని కొడుకును కాపాడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే అని స్వయంగా ఇవాళ పోలీస్ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. అంటే పోక్సో కేసు నమోదైతే 24 గంటల లోపే నిందితుడిని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపిస్తారు. కానీ ఇవాళ ఒక కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకును ప్రతి క్షణము కాపాడడం కోసమే ప్రభుత్వం తాపత్రయపడుతుంది. ప్రభుత్వం ఆ దిశగానే పనిచేస్తుంది. అంటే నిందితులకు కనీస పూర్తిగా రక్షణ కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం వివరిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ నిందితులకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం వివరిస్తున్న తీరు ఇవాళ విమర్శనాత్మకంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాలేదు ప్రభుత్వంలో. అయితే నిన్న మేము న్యాయాన్ని నమ్ముతాం, ధర్మాన్ని నమ్ముతామని చెప్పేసి పెద్ద డైలాగులు కొట్టిన బండి సంజయ్ ఇవాళ ఇప్పటి వరకు 2 గంటలకు సిట్టు విచారణకు హాజరు కావాలని చెప్పేసి సిట్టు చీఫ్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల ప్రకారం నిందితుడు అంటే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటుండో అతను 2 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ మరో గంట కూడా సమయం కోరినట్టు తెలుస్తుంది. అంటే సిట్టు అంటే కూడా కనీసం లెక్కలేని స్థితిలో ఇవాళ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు కావచ్చు, బండి సంజయ్ వివరిస్తున్న తీరు మరొకసారి విమర్శల పాలవుతుంది. అంటే పూర్తిగా రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఇప్పటికే కంట్రోల్ తప్పింది. ఈ బండి సంజయ్ రూపంలో మరొకసారి కూడా వాళ్ళ చట్టాలకు న్యాయాలకు గౌరవం లేకుండా పోతుంది అనేది స్వయంగా కనిపిస్తుంది. వాళ్ళ చట్టాలను అంటే ఈ క్రైమ్ చట్టాలను కావచ్చు, ఇతరత్ర చట్టాలను, ఈ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన చట్టాలను చేసేది హోంశాఖ ఆధ్వర్యంలో చేస్తారు. అలాంటి హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ ఇవాళ ఈ దిశగా అంటే కొడుకును కాపాడడం కోసం చట్టాలన్నింటినీ తొక్కిపెట్టి చుట్టాలుగా మార్చుకుంటున్నారనేది పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. వాళ్ళ బషీరాబాద్లో 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిన బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు కూడా హాజరు కాకపోవడం వెనుక అంతర్యం ఏంటి అంటే ఎవరిని కాపాడుతున్నారు, ఎందుకోసం కాపాడుతున్నారు అంటే గతంలో అనేక సందర్భాలు చూసాం. ఎవరైతే హీరో అల్లు అర్జున్ చూసాం, ఆయన పాన్ ఇండియా సినీ స్టార్. అతన్ని కేవలం 2.5 ఒక రోజులోనే ఇబ్బందులకు గురిచేసి అడావిడి చేసి వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టి అర్ధరాత్రి వరకు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది పైన కేవలం రిట్వీట్లు కొడితేనే ఏ రాత్రి అని చెప్పకుండానే అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండానే
ఇంట్లోకి వెళ్ళి డోర్లు పగలకొట్టి తీసుకెళ్ళి జైళ్లలో వేసిన సంఘటనలు రాష్ట్రంలో కొక్కొలలు. కానీ ఒక మైనర్ బాలికను అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర హోం సహాయ మంత్రి సంజయ్ కొడుకును మాత్రం అరెస్ట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. వైఫల్యం కంటే ఇది మైత్రిగా చెప్పుకోవచ్చు. వైఫల్యం అంటే ఎవరు చేయలేక, కానీ ఇక్కడ చేయడానికి వీలుండి కూడా ఇవాళ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పొత్తు ధర్మము కావచ్చు, లేదంటే స్నేహబంధమే కావచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఇవన్నిటి బంధంలో భాగంగానే ఇవాళ సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తలేరు అనేది ప్రధాన విమర్శ. అందులో భాగంగానే సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేశారంటేనే కేసును తాత్సారం చేయడం, కేసును మరింత లాగదీసుకోవడమే అనేది చాలా సందర్భాల్లో చూసాం. ఇది అక్షరాలు ఇవాళ మళ్ళీ బండి సంజయ్ కొడుకు రూపంలో ఈ విధంగా సిట్ విచారణ అని చెప్పేసి మళ్ళీ తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ హైకోర్టులో ఒక పక్క కేసు పిటిషన్ దాఖలు చేశారు బండి సంజయ్ కొడుకు. అటు ఆ పక్కన ఉందంటే సిట్టు విచారణతోటి జాప్యం చేయడంతో ఇటు ఏమైనా ఛాన్స్ ఉంటే అనే ఒక ఆలోచనలోనే ఈ విధంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా నాడు సిట్టు విచారణకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఉంటే అక్కడ ఎవరు లేకపోతే గోడ కంటించిపోయి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత 10 సంవత్సరాలు పాలన కొనసాగించి దేశానికి రోల్ మోడల్గా ఉంచిన కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటించారు. కానీ నిన్న బండి సంజయ్ కుమారుడు లేకపోతే తన మేనమామకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏ విధంగా పాలన కొనసాగుతుంది, రాష్ట్రంలో ఎలాంటి ఫెవికోల్ బంధం కొనసాగుతుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో అనేదానికి ఇంత పెద్ద నిదర్శనం లేదు. ఇవాళ ఒక సామాన్య వ్యక్తి కేవలం బండి సంజయ్ కుమారుడు ఒక న్యాయం, ఇవాళ బండి సంజయ్ కుమార్కి ఒక న్యాయం అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు. కొద్దిసేపటి క్రితమే పెట్ బషీరాబాద్ పిఎస్ ముందు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. వారిపైన కూడా లాఠీ చార్జ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే వారిని ఆందోళన కూడా విరమించే అంటే పూర్తిగా ప్రభుత్వం ఈ ఏదైతే ఉందో ఈ ఇబ్బంది ఉందో అంటే ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయట్లేదు. దీన్ని మరింత కేవలం బండి సంజయ్ కోసమే వాళ్ళ పోలీసు వ్యవస్థనంతా కూడా పక్కదారి పట్టిస్తుంది. మొన్న కూడా చూసాం ఎందుకు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయలేదని కొంతమంది మీడియా ప్రతినిధులు చిట్చాట్లు అడిగితే ప్రధానమంత్రి వస్తున్నారు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా బిజీగా ఉందని చెప్తారు. అంటే రాష్ట్రంలో ఒక వీవీఐపీ వస్తే మిగతాదంతా కూడా పక్కన పెడతారనే విమర్శలు కూడా ఇవాళ ప్రభుత్వం మీద వచ్చినా పట్టించుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తుంది. పూర్తిగా ప్రభుత్వం యొక్క ఫెవికోల్ బంధం, ఆ స్నేహబంధంతో ఇవాళ బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవాళ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున బండి సంజయ్ కొడుకు వ్యవహారం మీడియా వండివారుస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్న మీడియా మాత్రం ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకు వ్యవహారం కనిపించట్లేదు. బండి సంజయ్ వ్యవహారం విషయంలో కనీసం కూడా వార్తలు రాయకపోవడం వెనుక కూడా ఉద్దేశం ఏందనే కూడా ఇవాళ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా కేవలం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, తెలంగాణ అస్తిత్వంగా పోరాటం చేసే టీ న్యూస్ ద్వారా కావచ్చు కేవలం వార్తలు వస్తున్నాయి తప్ప మిగతా ఏ ఛానల్ కూడా ఇవాళ వార్తలు ఇవ్వకపోవడం వెనుక కూడా అంతర్యం ఏంటి? హనీ ట్రాప్ అన్నారు, కానీ ఇది మనీ ట్రాప్ కింద మీడియా అంతా కూడా గప్చూపైందని చెప్పేసి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు నిందితుడు కనుక అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది, కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. సంజన. Okay, alright, Level Reddy, thank you for the live updates.